హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఇదిగోండి మా వాకిట్లో ఈరోజైతే 2 రోజా పూలు పూసాయి. ఇలా చెట్లకు పూలను చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఉదయాన్నే నిద్ర లేవంగానే. ఈ చెట్లు వచ్చేసి మొన్న పండగకైతే ఇలా కొనుక్కున్నాను. ఏమైనా చెట్లు వాళ్ళ దగ్గర కొన్నప్పుడైతే పూలైతే బాగా పూస్తాయి కదా! మన దగ్గర మాత్రం ఏ 6 నెలలకో, సంవత్సరానికైతే పూస్తాయి కదండీ! ఓకేనండి. ఇప్పుడొచ్చేసి మార్నింగ్ ముగ్గైతే ఇలా వేసుకున్నాను. తర్వాత ఎన్ని పనులున్నా మాత్రం ముందు దేవునికి పూజ అయితే ప్రశాంతంగా ఇలా చేసుకుంటాను నేను. ఇదిగోండి పూజ పూర్తయింది కదా! తర్వాత వచ్చేసి మార్నింగ్ పాలైతే కాచి ఇప్పుడు పిల్లలకి పాలు కల్పించాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి పిల్లలకి టిఫిన్ అయితే పూరి చేశాను. ఇదిగోండి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అయితే హోంవర్క్ రాయమంటే మాత్రం ఇక్కడ చూడండి డ్రాయింగ్ అయితే గీస్తుంది. నేను వచ్చేసి ఈవినింగే అన్ని హోంవర్క్స్ కంప్లీట్ చేయకుండా ఒక్కటైతే మార్నింగ్ ఉంచుతాను. అది వచ్చేసి స్కూల్లో భయానికి ఫోన్ పట్టుకోకుండా హోంవర్క్ అయితే రాస్తుందని. ఇప్పుడు వచ్చేసి హోంవర్క్ కంప్లీట్ అయిపోయాక డ్రాయింగ్ అయితే ఇలా వేసిందండి. చూడండి వేసింది కానీ బొమ్మ అయితే చాలా బాగుంది కదా! ఏమైనా మనం పిల్లలకి వీలైనంత వరకు ఫోన్లో ఎక్కువ అడిక్ట్ కాకుండా ఇలా యాక్టివిటీస్లో అయితే మనం వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసామంటే ఏ విధంగా అయితే బాగా నేర్చుకుంటారు కదా! చూడండి ఈ బొమ్మ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అయితే వేసింది, ఓపికగా. చాలా అంటే చాలా బాగుంది కదా! అంటే నేను గొప్పని కాదు, ఏమైనా టాలెంట్ చాలా బాగుంది కదా! పిల్లలు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు ఫోన్ల వల్ల ఎలా అయితే ఎక్కువ సమయాన్ని అయితే గడిపేస్తారు కదా! వీలైనంత వరకు పిల్లలకి ఫోన్లు అవాయిడ్ చేసి ఇలా మనం ఏదో ఒక యాక్టివిటీస్లో అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేసామంటే చాలా బాగా రాణిస్తారు కదా! చూడండి మనమైతే ఆ రోజుల్లో ఫోన్ లేనప్పుడు ఎక్కువగా పిల్లల ఆటలు పాటలు చదువులు అన్నిటిలో అయితే ఫస్ట్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఇంట్లో ఫోన్ విషయంలో మాత్రం ముందుంటున్నారు. అలా వాళ్ళ లైఫ్ కాకుండా పిల్లలకి ఇలా మనం అన్ని యాక్టివిటీస్లో హెల్ప్ చేసామంటే చాలా బాగుంటుంది కదా! ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇందాక మార్నింగ్ టిఫిన్ అయితే పూరి చేశాను కదా! అందులో కాదండి మామూలుగా రైస్లో కూడా ఇలా ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామని అది మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇలా ఎక్కువ మసాలాలు కూడా లేకుండా సింపుల్గా చేసామంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. ముందుగా అయితే చూడండి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. పట్టా లవంగాలు కూడా వేసుకొని ఇలా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే ఈ విధంగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం చికెన్ మసాలా అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు, తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఏమైనా నాన్ వెజ్ ఐటెంలో కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా! ఇప్పుడు వచ్చేసి మసాలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏమైనా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసామంటే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చికెన్ యాడ్ చేసి ఇలా బాగా మసాలాలో ఫ్రై అయ్యేలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఉండే చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ రసము పప్పుచారు అయితే చాలా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.